తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ లైన్లో నడవాల్సిందేనని, సొంత ఎజెండా కుదరదని స్పష్టం చేసింది. అందరూ కలిసి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది అధిష్టానం. తమ దారి తమదే అంటే కుదరదని హెచ్చరించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేదే లేదని తెలిపింది. ఎంపీలతో సహా ఎవరూ కట్టుదాటినా సస్పెన్షన్ కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది బీజేపీ హైకమాండ్. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటామని, పక్క పార్టీల నేతలను తీసుకుంటామని వివరించింది హైకమాండ్. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు సూచించింది. తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్, ఇంత గట్టి వార్నింగ్ ఇవ్వడానికి ఏంటి రీజను? దేవి, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది. ఆ వైపున బీజేపీ ఢిల్లీ పెద్దలు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే ఇమ్మీడియట్గా తెలంగాణ బీజేపీని చక్కదిద్దగినట్లయితే ఏదైతే లక్ష్యం ఉందో, బీజేపీ తెలంగాణ అధికారంలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యం ఉందో అది నెరవేరేదనేటువంటి భావనతో బీజేపీ కేంద్ర పార్టీ తెలంగాణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు మధ్యలో ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నేతల మధ్య సమన్వయం కొరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు కేవలం మాటలతో చెప్పినటువంటి పార్టీ ఇకపైన చేతల్లోనే చూపిస్తామనే విధంగా వాళ్ళ యొక్క యాక్టివిటీ నడుస్తుంది. రీసెంట్గా బండి సంజయ్, ఈటల రాజేందర్ని కూడా పార్టీ పెద్దలు కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ తెలంగాణలో ఏం కోరుకుంటుంది, ఏ విధంగా ఉండాలనుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నుండి పార్టీ ఏమి ఆశిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అటు మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూర్చున్నటువంటి పెద్దలకు కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, సీనియర్ నేతలకు కానీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. ఏదైతే తెలంగాణలో బీజేపీలో క్రమశిక్షణ కనుక ఉల్లంఘించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యం. గత కొంతకాలంగా బీజేపీ సంబంధించినటువంటి తెలంగాణ నేతల మధ్య సమన్వయ కోసం పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తూనే ఉన్నది. ఒక టీం వర్క్ ముందుకు వెళ్లాలని చెప్పేసి మోడీతో సహా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా కొందరు నేతల్లో మార్పు కనిపించకపోవడము, వాళ్ళు ఏదైతే గతం విధానాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా పిలిచి పార్టీ హైకమాండ్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక పార్టీ సంబంధించినటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లయితే సస్పెన్షన్స్ వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది, పార్టీ పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ చాలా స్పష్టంగా పార్టీ నాయకత్వానికి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర బాధ్యులకు కూడా అదే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్ర సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినటువంటి సునీల్ బన్సల్ కావచ్చు, అభయ్ పాటిల్ కావచ్చు, వీళ్ళిద్దరికీ ఇదే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లయితే ఉపేక్షించేది లేదన్నటువంటి విషయాన్ని రాష్ట్ర నేతలకు చాలా స్పష్టంగా చెప్పమని వాళ్ళకి చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా పార్టీ చెప్పినట్టు కనుక వినట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలకు కూడా వెనకాడేది లేదు. రాష్ట్రంలో పార్టీ అధికారం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర మార్గాలను కూడా ఎంచుకుంటామనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర నేతలకు చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దేవి, అవసరమైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని తీసుకునేందుకు కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మీరు మారి పార్టీ లైన్లో పనిచేసి పార్టీ ఆదేశాల అనుసారం నడుచుకున్నట్లయితే మీతో కలిసే వచ్చే ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక వినకపోయినట్లయితే మేము ప్రత్యామ్నాయంగా తీసుకుంటాం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో సువేంద్ర అధికారి లాంటి నేతను ఏ విధంగా పార్టీ ముందు పెట్టి నడిపించిందో అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు, పరిణామాలే వస్తాయనేటువంటి విషయాన్ని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ తెలంగాణ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నటువంటి నేపథ్యంలో నేతలు టీం వర్క్గా వెళ్తేనే ఓకే, వెళ్ళకపోతే తమ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు పార్టీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఇచ్చిందని మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దేవి, ఆల్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.